మా అయ్యో పాపం పనుకోనుంది, ఎట్లా లేపించేది? నేను వేరే ఆటలకు పోవాలా? చెప్పేసి పోతామంటే ఇట్లు పనుకోనుంది కదప్ప. మావ్ నీకేమొచ్చిందిరా? హంచోరుగా పిలుస్తా ఉండవే, ఎడనా పోయిసిండనా? అమ్మా అవ్వవా, గుండెకి అంత నీళ్ళైపోయా పోమ్మా. అయ్యా నేను అప్పుడు ఇంకా పిలుస్తానే ఉంటాను, నువ్వే గొరకు కొట్టుకొని ఉంటుంది కదా ఉస్ అనుకొని. ముయ్యినారు, నేనేం నిద్రపోలేదు, ఊరికే కండ్లు మూసింటి అంతే. సరే సరే, నువ్వు ఊరికే కండ్లు మూసింటి వీడి. మా అది నేను మా ఫ్రెండ్స్ జొత్ల ట్రిప్ పోతా ఉంటాను, దానికే వస్తుంది అడుక్కొని పోతాము అనేసి. ట్రిప్పా? ఏడిపోతావా? నన్ను తోడుకోపోరా, ఇంట్లోనే ఉంటాను, నాకు బేజారైపోయింది, నేను వస్తానా? నేను మా ఫ్రెండ్స్ జొత్ల పోతా ఉండేది, అట్లేదా నేను తోడుకోపోయే కయ్యలేదమ్మా. మీ ఫ్రెండ్స్ అట్లా ఏమొద్దు, ఊరికే ఉండు, మేమే ఏడాన పోతాము, ఏడాన గుడికేనో ఏడాన పోయి వస్తాము. ఇంట్లో ఉండేవాళ్ళు ఎందరూ ఊరికే ఏళ్ళ వాళ్ళ జట్లు పోతావు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఊరికే ఉండుకోడుకో. ఏమి ఊరికే వాళ్ళ జట్లు ఎంత పోయేదే, వాళ్ళు ఏం సర్లేదు ఏం లేదా. నువ్వేమైనా అట్లా ఏమైనా అట్లా పోవాలంటే రా, మా ఇల్లు దేవుని పోయి వస్తాము. ఎన్నాళ్ళు అయింది రా, ఇంట్లో ఉండేవాళ్ళు ఎందరూ పోయి వచ్చిస్తాము. అమ్మా మా ఫ్రెండ్స్ అంతా గోవా ట్రిప్ పోతా ఉండేదమ్మో. కోవనొద్దు, అది గోవాను వద్దు, ఊరికే ఉండు. పోయేట్లుంటే రా, నా జొత్లో రా, ఇంట్లో ఉండేవాళ్ళు ఎందరూ పోతాము. మా ఇల్లు చూసుకొని అట్లా అప్పకి ఇప్పకి ఎంత పారాడుకొని వస్తాము. ఎంత బాగుంది తెలుసా? అమ్మా పోయిస్ వస్తానమ్మా, చిన్నప్పుడు ఉండేటప్పుడు నువ్వు ఆడను పంపిస్తూ ఉండలేదు, ఇప్పుడు పెండ్లో అయింది బిడ్డలో అయింది, ఎప్పుడైనా పోతాను. నీకు పెండ్లయింటాను బిడ్డలయింటాను, నువ్వు నాకు కొడుకే అప్ప నువ్వు నాకు కొడుకే. నేను ఆడ పంపించేది, నేను నాకు ఇష్టము లేదా, నోరు మూసుకొని ఉండు. మీరు ఈడు ఉండరా? అప్పుడు ఇంకా పిలుస్తూనే ఉండరు ఇంటి దగ్గర, అనలేదు ఆనలేదు, దానికి ఈడే ఉంటారేమో అనుకుని ఎప్పుడు కొని వస్తుంది. ఏమయ్యా అప్పుడు ఇంకా ఎవరో నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తానే ఉండరు కంటిన్యూగా, చూడిపోయి ఎవరో అనేసి. అమ్మా నా ఫ్రెండే ఫోన్ చేస్తా ఉండేది, ఇంత పెద్ద ఉండను దుడుస్తా ఉండను, ఆడను పంపించాలి దాన్ని. నువ్వు ఎంత పెద్దోడైతే నాకు బిడ్డేరా నువ్వు. ఏ అమ్మునా చూడి, నీ మొగుడేమో గోవా ట్రిప్ పోతాడంట గోవాకి. అవునా? దానికే వాళ్ళ ఫ్రెండ్స్ అంత ఫోన్ చేస్తా ఉండరు. నా దగ్గర మీ కొడుకెంత చెప్పలేదత్తమ్మా, మీ దగ్గర అంతే చెప్పేది. ఏం పంపిస్తావా? నా కొడుకు ట్రిప్ పోతా ఉన్నాడు, వచ్చేది పోయేదంతా 3 దినాలు అయిస్తుందేమో. అట్లే పడైపోని, ఆ పక్కే పడైపోయాడు నా కొడుకు. విడిపోతే 3 దినాలు మా అమ్మోళ్ళ ఇంట్లోకి ఎంత బిడ్డలు పంపిస్తాను, ఆమెకి ఉండడు కదా నా చిన్ను, వాడిని పంపించుకుంటాను ఇంటికి. చూసేస్తా ఉండవే యమునా? ఏం లేదత్తమ్మా, పాపము వాళ్ళను పనిచేసుకునే ఉంటారు, పాపము దుడుస్తూనే ఉంటారు, ఎప్పుడు చూస్తేనో. పాపం పోయిస్తాను ఇడండి అత్తమ్మ, పాపము వాళ్ళను ఆడిపోతారు ఆడొస్తారు. ఇంకేమప్పా, పెళ్ళామే చెప్తే కదా పోయిసరాపో, ఇంకేం చేసేది. పోతాను అనేసి నువ్వే కొనుస్తా ఉండవు. సరే అట్లయితే పోయిసి ఇప్పుడు బట్టలంతా ప్యాక్ చేసుకుంటాను, రేపే పోయేది, పోయిసి వస్తానమ్మా. పదవే బిర్నా, బట్టలంతా ప్యాక్స్ అయిపోదా, బట్టలు ఐరన్స్ అయ్యేలా షర్ట్లు ఎంత, పద బిర్నా. తిండినంత అయ్యిందమ్మో, నువ్వు తినుకో, నేను వస్తాను ఉండు. ఎట్లా పాడుతా ఉండడు చూడి. అయ్యో బొమ్మ, ఏమో బిడ్డనో ఏమో వీడు. ఎంత పెద్దోడ అయింటాను, వానికి ఒక బిడ్డ అయింది, బిడ్డలంతా ఉండరు. ఏడనప్ప వాళ్ళంటే వచ్చి సింగర్ నన్నే అడుగుతా ఉన్నాడు. ఎందరికి ఇట్లా కొడుకు సిక్కాల కదా. నాకు ఒత్తరా ఖుషి అవుతా ఉంది. ఇంకా వచ్చి వాడు అమ్మ ట్రిప్ పోతానంటే అప్పుడు ఇసుకలకు పోయేటప్పుడు వచ్చి ఇట్లా అడుగుతా ఉండింది. అమ్మ ట్రిప్పుకు పోతాను అనుకొని వస్తా ఉంటే పంపిస్తా ఉండలేదు నేను. ఇప్పుడు వచ్చి అట్లా అడుగుతా ఉంటాడు.
ట్రిప్కి పోతాను అనుకొని అయ్యో దేవుడు మంచిగా పెట్టిండమ్మా నా కొడుకుని చల్లగా ఉండాల వాడు ఏమిటమ్మా సిద్ధ అట్లు పాతా ఉన్నాడు అయ్యో ఏమో ట్రిప్కి పోతాడంటమ్మా దాన్ని అడిగేకొచ్చిండే పోతాను అనేసి అయ్యో పో సరే పోయి రారా అంటే పారుతూ ఉండాడు పో బట్టలు ప్యాక్ చేసుకుంటాను ఉండు అనుకొని బిడ్లు ఎంత పెద్దోడైతేనో కన్నిండే తలకి వాడు ఇంకా చిన్న బిడ్తారనే కనబడతాడు ఇప్పుడు వచ్చి అడుగుతా ఉంటే నాకు చిన్న బిడ్డలా ఉండేటప్పుడు అడుగుతా ఉండే కదా అదే నెనపైతుంది ఇంకా అట్లే ఉన్నాడు పోవాడు సరే మీ అబ్బాయి ఆడిపోయిండాడు ఇంకేం చేస్తాడు అబ్బా ఆడిపోయి ఈ అంగడి వేరే బాడిగించిండారు కదా మా అంగడి ఆడిపోయి ఆడ కూకొని ఉంటాడు ఎప్పుడు చూస్తేనే ఏం పనాడా ఏమో మాట్లాడుకొని కూకొని ఉంటారు వాళ్ళ అబ్బాను వస్తారు కదా ఆ అంగడి పెట్టింటారు చూడే వాళ్ళ అబ్బాను వస్తాడు వాళ్ళ చేతులు మీ అబ్బా మాట్లాడుకొని కూకుంటాడు నేను పోవద్దు అనిండాను అయితేను పోయిండాడు చూడి ఏం ఎండి ఇంత ఉంది పోవద్దురా స్వామి పొద్దు గ్రహణం వేరే ఉంది అని చెప్పిండాను అయితేను పోయిండాడు మీ అబ్బా తినుకొని పోయినా అట్లే పోయిండా తినే సంకటంత చేసి ఉడుకుడుక తినుకొని పోయిండాడు ఇట్లే పారా ఆడుకొని వస్తాను ఉండామనుకొని సరే ఉండు యాల్ కావాలా మధ్యాహ్నం పూట్లు వేరే గ్రహణం వేరే 3:30 ఇంకేమో స్టార్ట్ అవుతుంది తోడుకొని వచ్చిస్తాను ఊరికే యాల్ కావాలా మీకు ఇంకా ఈ ఇంట్లో ఎంత చిన్న బిడ్డలు ఉండరు ఇంట్లో ఎంత యాల్ కావాలా ఫస్ట్ తోడుకోరాపో యాల్ కావాలా మీకు నా బిడ్డ వేరే ఇంకా చిన్న బిడ్డ అది లేసామా ఇప్పక్క నేను కొంచెం పనుకుంటాను నాకు ఈ సల అయింది ఏం పొద్దున ఇంకా పని నేను ఒకటే చేస్తా ఉండను పో చేయాలమ్మడే ఏం నేను చేసేకైతుందా ముసలుదే ముసలు చేసేకైతుందేమే ఇన్నాళ్ళు నేనే కదా చేస్తా ఉండిందే ఒక పని ముట్టుతా ఉంటావా నువ్వు పొద్దున్నే లేసి ఆవులు చూడి వంట చేయి ఇల్లంతా క్లీన్గా పెట్టుకో మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం పూట్లో వంట చేయి ఇదంతా నేను చేస్తా ఉండలేదా ఒక దినానికే సాలైపోయిస్తా నీకు నీ అట్లాదేమో నా అత్తోళ్ళ ఇంటికి పోయిస్తా అంతే మిడికి ఒక దినానికే ఉంపించుకొని వస్తావమ్మో పనుకో అనేక ఇస్కాల్ ఇంకా వస్తుంది ఇప్పుడు అదేమో ఎగ్జామ్లంట రాసేసి వస్తుంది ఆ బిడ్డకి అట్లా ఒక సంగతి పెట్టామా ఆ బిడ్డకి ఆమెకి పెట్టకుండా ఉండదు ఎప్పుడు చూస్తాను మా అప్ప మా అమ్మ దాన్నే చూస్తారు నా కూతురు చూసాక ఏరేది వీడి చేట్ల ఎప్పుడు చూస్తానో దానికి తినిపించేది ఏమే తుత్తులు పెట్టేది ఏమే కాసులు ఇచ్చేది ఏమే దాన్ని అడిగింది ఎంత అది అడిగి ఏం అడుగుతుందో అదెంత తెచ్చిస్తాడు మా అమ్మ దానికి తుత్తు పెట్టేది తుత్తు తిన్నుకోక అనుకొని నా కూతురికి ఏమైనా ఒకే ఒక తినేట్లు తినిపిని చూస్తామా ఏం తినిపియాలనో పోవా ఏం ఇంట్లో పనిచేసేపటికి సలా అవుతుందమ్మా నాసట్లో ఎలా తెలి ఇంతెంత పని చేయాలా ఇంట్లో మొన్నంతా మా అక్క ఉండే మా అక్క చేసుకుంటా ఉండే ముందరంతా మా అమ్మ చేస్తూ ఉండే ఏమో నన్ను ఇంకా చేసేలేదంటుందమ్మా మా అమ్మను నేర్సిందిరా నేను ఎలా చేయాలా అదే చేసుకొని ఎంత అనుకొని నేను ఇంకా ఊరికే ఉంటుంది ఏమో ఒక పని ముట్టేలే తెల్లే ఎంత నేనే చేయాలా పెద్దమ్మ అవ్వందా మీ అవ్వ ఇల్లు తిరిగకపోయింది ఉండు సరే పెద్దమ్మ అది ఆకలి అవుతా ఉండే సంగటి చేసిండవా రా హిడ్ కూకోరా చెప్తాను కూకో అంటే వచ్చి ఊరికే కూకోనేది కాదు కాళ్ళు పిసుకు పొద్దున ఇంకా నాకి చేసి చాలా అయింది మీ అవ్వయ్య అడ్డు మీ ఏమీ చేసలేదు పిసుకుతాను పెద్దమ్మా ఆకలి అవుతా ఉండే తినుకొని వచ్చేసి ఆమెకి పిసుకుతాను అయ్యో ఏం తినకపోతే నువ్వేం చచ్చాల్దా మూసుకొని పిసుకు ఫస్ట్ మాయమ్మను నేనింటే ఇట్లంతా చేస్తా ఉన్నా నాకు ఆకలి అయితే చాలా బువ్వ పెట్టా ఉండే దానికి అమ్మ ఉండాలని చెప్పేది అమ్మా నీ మక్క ముయ్య మెల్లగా పిసుకు పెద్దమ్మా పిసుకుతా ఉండా నేత్ర నువ్వు పెద్దది అయిమింటికా ఏమైతావమ్మా నేను పెద్దమ్మా నేను బాగా చదివేసి టీచర్ అవుతాను పెద్దమ్మా ఏ నువ్వు ఎట్లా టీచర్ అవుతావు నువ్వు మీ అమ్మతరనే కదా అయ్యేదే ఏమి పోయి టీచర్ అవుతుందంట మీ అమ్మ మీ అమ్మ ఎట్లా ఎవనేను కొన పరపోయిందో నిన్నెంత ఇడిసేసి నువ్వు అట్లా పరపోయేది నేనేం అట్లా పోయలేదు
నేను బాగా చదువుతాను చూసుకొని ఉండండి. నేను బాగా చదువుకొని మంచి టీచర్ అవుతాను చూసుకొని ఉండండి. నీ మకం చూసుకో పొద్దున్నే లేసి. పెద్దమ్మ నాకు ఆకలి అయితే ఉందని పోతాను పెద్దమ్మ. నేను ఫస్ట్ తినాలా? ఎప్పుడు చూస్తాను తినేదంట్లానే ఉంటుంది. ఏమన్నా ఒక పొన్సేయి అంటే పొన్సేసేలేదు. పా నక్కు పా చేసి పెట్టిండనా ఒక సంకట పెట్టుకొని ఒక తట్టని ఇంకా సాంబార్ పోసుకొని నక్కు పా. పెద్దమ్మ ఎప్పుడు చూస్తాను ఇట్లా చేస్తుంది. వాళ్ళ కూతురు కంటే ఇట్లా చేస్తుందా? ఆకలి అంటే ఇడ్సేలేదు నన్ను. ఎంతో పని చేస్తాను, పని చేసినది పని చేసేయదు అంటుంది. అబ్బా చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండరు? ఎందరూ బాగుండారు అనుకుంటాను. దయచేసి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కామెంట్ చేయండి. అట్లే ఫ్రెండ్స్ 3:30 ఇంకా గ్రహణం ఉంది. ఎందరూ ఇంట్లోనే ఉండండి, ఎందరూ లోపలనే ఉండండి, ఆటలో రావదండ. ఈ వయసు అయిండే వాళ్ళు, ఈ చిన్న బిడ్లు, ప్రెగ్నెంట్ లేడీస్లు, నాత్ బిడ్లు ఎంత ఉంటారు కదా, వాళ్ళు ఆటలో రావదండ. ఇప్పదంతా జాగ్రత్తగా ఉండండి.